డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది. పార్లమెంట్ లో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక భేటీ నిర్వహించనుంది. ప్రతిపక్షాల విమర్శలపై స్పందనలు, పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంతో ఎన్డీఏ ఎంపీలు ప్రధాని మోదీకి సన్మానం చేయనున్నారు. మరోవైపు ఇండియా కూటమి సైతం ఇవాళ కీలక భేటీ నిర్వహించనుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖార్గే ఛాంబర్లో ఇండియా కూటమి ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి పార్లమెంటు మకర ద్వారం దగ్గర ఎంపీలు నిరసన చేపట్టనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నీలిమ 9:30 గంటలకు ఎన్డీఏ ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం కాబోతున్నారు. అయితే నిజానికి ప్రతి పార్లమెంట్ సమావేశాలలో ప్రతి బుధవారం లేదా మంగళవారం నాడు బీజేపీ ఎంపీలతో సమావేశం అవుతూ ఉంటారు. అయితే ఈసారి ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలందరితో సమావేశం కావాలనుకోవడం కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్న మనం చూసాం రాష్ట్రపతి ముర్ముతో ఇటు ప్రధాని మోదీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ అమిత్ షా కూడా భేటీ అయ్యారు. ఆ నేపథ్యంలో ఈ రోజు ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ అనేది ప్రాధాన్యత సంతరిస్తుంది. ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంట్ సమావేశాలు, ప్రతిపక్షాల వైఖరిని ప్రధాని మోదీ ఎండగట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజలకు కూడా ప్రతిపక్షాలు ఏ విధంగా పార్లమెంట్ ను ఉపయోగించుకోలేకపోతున్నాయి, తర్వాత వాళ్ళు లేవనెత్తే అంశాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వీటన్నిటిని కూడా ఆయన ఎన్డీఏ ఎంపీలందరికీ నిర్దేశం చేసే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఆయన ప్రసంగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మరోపక్క 10 గంటలకు ఎన్డీఏ ఇండియా కూటమి ఎంపీల సమావేశం కూడా జరుగుతుంది. పార్లమెంట్ ఆవరణలోనే ఈ సమావేశం జరుగుతుంది. పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఛాంబర్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 10:30 గంటలకు మగధ ద్వారం వద్ద నిరసన ప్రదర్శన కూడా చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్ కు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి దానిపైన ఈ యొక్క పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా చర్చను ప్రారంభించాలి. దీనిపైన చర్చ జరపాలి. ప్రధాని మోదీ కూడా దీనికి సంబంధించి ఒక వివరణ ఇవ్వాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, కాన్స్టిట్యూషన్ బాడీ అయినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ జేబులో సంస్థగా మారింది. బీజేపీ నేతలు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ఈ యొక్క ఎన్నికల కమిషన్ ప్రవర్తిస్తుందంటూ ఆరోపణ చేశారు. అంతేకాకుండా ఇటీవల మనం చూసాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 నియోజకవర్గాలలో రిగ్గింగ్ జరిగింది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, కేంద్ర ఎన్నికల సంఘం కూడా దానికి సహకరించింది అని కూడా రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తూ నిన్న దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయటపెట్టాలని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ జాతిపిత అయినటువంటి శిబు సోరెన్ బర్మన్తో ఆ యొక్క విలేకరుల సమావేశాన్ని వాయిదా వేశారు. 7వ తేదీన దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏదైతే 100 సీట్లకు సంబంధించిన ఆధారాలు 7వ తేదీ బయటపెట్టాలని కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో 10 గంటలకు ఇండియా కూటమి ఎంపీల సమావేశం, ఆ తర్వాత నిరసన కూడా చేపట్టబోతున్నారు.